లోకి వెళితే రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారావు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇక ఏపీలో శాఖలకు సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, చెప్పండి. అట్లా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో ఏదైతే 24 మంత్రులు కూడా శాఖలు కూడా కేటాయించాడు. దీనికి సంబంధించి 3వ రోజు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3వ రోజు కూడా ఈ శాఖలకు సంబంధించి పూర్తిగా కూడా కేటాయించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్న నేపథ్యంలో అదే విధంగా చూసుకుంటా ఉంటే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణము, శాస్త్ర సాంకేతిక శాఖలను కూడా అప్పగించారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏపీకి సంబంధించి ఏదైతే ఎన్నికలకు ముందు కూటమి జత కట్టడానికి ఒక పక్కన బీజేపీ తోటి అయితేనేమి, అదే విధంగా పూర్తి స్థాయిలో కూడా టీడీపీ తోటి కూడా పవన్ కళ్యాణ్ కీలక భూమిక అయితే పోషించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జనసేన పూర్తి స్థాయిలో అంటే ఏదైతే 21 సీట్లు ఇచ్చిన తర్వాత 21 సీట్లు పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో కూడా జనసేనకు పూర్తి స్థాయిలో కూడా ప్రాముఖ్యత ఇవ్వాలనేసి కూడా ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి ఉప ముఖ్యమంత్రితో పాటు కీలక శాఖలు అయితే కేటాయించారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే నాదెండ్ల మనోహర్ కి కూడా కీలకమైన శాఖను కూడా కేటాయించారు. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే పౌర సరఫరాలు మళ్ళీ తర్వాత వినియోగదారులకు సంబంధించిన వ్యవహారాలు అయితేనేమి, ఆహారానికి భద్రతకు సంబంధించిన కీలక శాఖను కూడా కేటాయించారు. అదే విధంగా జనసేనకు సంబంధించి కందుల దుర్గేష్ కూడా శాఖ కేటాయించడం జరిగింది. కందుల దుర్గేష్ తో పర్యావరణం అయితేనేమి, టూరిజం అయితేనేమి, అదే విధంగా సినిమాటోగ్రఫీ శాఖను కూడా కేటాయించారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏపీలో అయితేనేమి పూర్తి స్థాయిలో సినిమాల పైన అనేక రకాలుగా కూడా ఇక్కడ రేట్లు తగ్గించడం అయితేనేమి అన్ని చేసిన నేపథ్యంలో ఇవి జనసేనకు కేటాయించడం కూడా చాలా వరకు ఊహించిన పరిణామం అనేసి చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటా ఉంటే ముఖ్యంగా నారా లోకేష్ కి కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా గతంలో ఏదైతే ఐటీ శాఖ చేశారో ఐటీతో పాటు ఆర్టీజీఎస్ అయితేనేమి, అదే విధంగా కూడా మానవ వనరులకు సంబంధించి విద్యలో మానవ వనరుల శాఖను కూడా ఒక పక్కన నారా లోకేష్ కి అయితే కేటాయించారు. అదే విధంగా టీడీపీ అధ్యక్షుడు వచ్చేసేసి అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, సహకారము, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, పాడి అభివృద్ధి, మత్స్య శాఖను కూడా కేటాయించడం జరిగింది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఇప్పటి వరకు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడికి వచ్చేసి ఇప్పుడు అచ్చెన్నాయుడు ప్లేస్ లో వచ్చేసి గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసులు కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా చేసి ఇతనికి వచ్చేసేసి మినిస్ట్రీకి సంబంధించి కీలక శాఖలు కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే కొల్లు రవీంద్ర కూడా కీలక శాఖ కూడా కేటాయించారు. అదే విధంగా గతంలో ఏదైతే అబార్కి శాఖ కూడా గతంలో కూడా టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి కూడా 19 వరకు చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం అబార్కి శాఖతో పాటు గనులు, భూగర్భ శాఖ కూడా ఒక పక్కన కొల్లు రవీంద్ర కూడా కేటాయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఏదైతే 2014 తర్వాత రాష్ట్ర విభజన తర్వాత పూర్తి స్థాయిలో అమరావతి రాజధాని కూడా ప్రకటించిన తర్వాత ఒక పక్కన దీనికి సంబంధించి పురపాలక పట్టణాభివృద్ధి శాఖగా కూడా నారాయణ కూడా నిర్వహించారు. అదే శాఖని ఈసారి కూడా నారాయణకి కూడా కేటాయించారు. గతంలో ఎక్కడైతే అమరావతికి సంబంధించిన పూర్తి స్థాయిలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పని కూడా ఒక ముందుకు పోని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎక్కడ ఆగిన పనులు అక్కడే మొదలు పెట్టాలనే విధంగా కూడా నారాయణకి ఇవ్వటమే ఇది సరైన పరిణామం అనేసి కూడా నారాయణకి కూడా ఈ శాఖను కూడా కేటాయించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే కీలకమైన శాఖ హోం శాఖను కూడా దీనికి సంబంధించి ఒక పక్కన వంగలపూడి అనితకు కూడా కేటాయించడం
కేటాయించడం జరిగింది. హోంతో పాటు ఏదైతే విపత్తు నిర్వహణకు సంబంధించి కూడా వంగలపూడి అనితకు ఈ శాఖ అయితే కేటాయించారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే కూటమిలో ఒక పక్కన ముఖ్య భూమిక కూడా పోషించిన బీజేపీకి అయితేనేమి ఒక కీలక శాఖను కూడా కేటాయించారు. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా కుటుంబ సంక్షేమానికి సంబంధించి వైద్య విద్యకు సంబంధించి సత్యకుమారికి కూడా ఈ శాఖను అయితే కేటాయించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి వైద్యానికి సంబంధించి అనేక రకాలుగా కూడా సంక్షేమానికి కృషి చేసే విధంగా కూడా సత్యకుమార్ ఉన్నారనేసి కూడా పలుమార్లు కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొక అంటే నిమ్మల రామానాయుడు చేసేసి కీలకంగా ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన రాష్ట్ర సమస్యలను అయితేనేమి పూర్తి స్థాయిలో అసెంబ్లీలో అయితేనేమి అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉన్న నిమ్మల రామానాయుడు తోటి జనవనరుల అభివృద్ధి శాఖను కూడా కేటాయించారు. మైనార్టీలకు సంబంధించి ఫరూక్ అంటే రాష్ట్రంలో ఎమ్మెల్యేలో నంద్యాల నుంచి పోటీ చేసి గెలిచిన ఫరూక్ అయితే మైనార్టీ సంక్షేమం అదేవిధంగా కూడా లా అండ్ జస్టిస్ శాఖను కూడా కేటాయించారు. మరొక మంత్రిగా అయితే ఆనం రామనారాయణ రెడ్డి, ఇతను వచ్చేసేసి గత ప్రభుత్వ హయాంలో అంటే ఇతను కీలక నేత అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఒక పక్కన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేది గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు కూడా ఇతనికి మంత్రి పదవి ఇచ్చిన పరిస్థితి లేదు. ఒకనొక లాస్ట్ గవర్నమెంట్ లో ఎమ్మెల్యేలకు సంబంధించి ఓటు వేసే సమయంలో కూడా టీడీపీకి అనుకూలంగా వేశారు. దీంతో అతని పైన వేటు కూడా వేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆనం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖ కూడా కేటాయించిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటే ఈ పయ్యావుల కేశవ్ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా కూడా చెప్పుకోవచ్చు. ఇతనికి సంబంధించి గతంలో నుంచి కూడా ఎప్పుడు టీడీపీ అధికారంలో వచ్చినా కూడా ఉడవకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సందర్భం ఉంది. ఈసారి లో గెలవటం అయితేనేమి అదేవిధంగా టీడీపీకి కూడా అధికారం రావడంతో మొదటిసారిగా కూడా కీలక నేత, చాలా సీనియర్ నేత చెప్పుకోవచ్చు. ఇతనికి వచ్చేసేసి పయ్యావుల కేశవ్ కి ఆర్థిక శాఖ, ప్రణాళిక, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాల శాఖను కూడా అప్పగించారు. అదే విధంగా చూసుకుంటా ఉంటే అనగాని సత్యప్రసాద్, ఇతనికి వచ్చేసి రెవెన్యూ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖను కూడా ఒక పక్కన అనగాని సత్యప్రసాద్ కూడా అప్పగించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటా ఉంటే ఏదైతే ఉమ్మడి కృష్ణా జిల్లా అదే ప్రస్తుతం అయితే ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడ్ నుంచి పోటీ గెలిచిన వచ్చేసి కొలుసు పార్థసారథి, ఇతను కూడా చాలా సీనియర్ నేత అని చెప్పుకోవచ్చు. గత వైఎస్ఆర్ హయాంలో అయితేనేమి గత ప్రభుత్వ హయాంలో కూడా ఇతనికి మంత్రి పదవి అయితే దక్కని పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే ఎన్నికలకు సంబంధించి ఎన్నికలకు ముందు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీ నుంచి పోటీ చేశాడు. టీడీపీ నుంచి కూడా చాలా వరకు పెనమలూరు నుంచి కూడా టికెట్ ఆశించిన పరిస్థితి. కాకపోతే చివరి నిమిషంలో కూడా ఏలూరు జిల్లా కంటే ఇప్పుడు ప్రస్తుతం ఏలూరు జిల్లాకు సంబంధించి నూజివీడ్ నుంచి పోటీ చేసి గెలిచిన సీనియర్ నేత అయిన కొలుసు పార్థసారథికి సమాచార, పౌర సంబంధాలు, అదే విధంగా గృహ నిర్మాణ శాఖ కూడా ఒక పక్కన కొలుసు పార్థసారథికి అయితే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా బాల వీరాంజనేయులు, ఇతనికి సంబంధించి సాంకేతిక సంక్షేమ శాఖ, వయోవృద్ధులకు సంక్షేమము, సచివాలయ విలేజ్ అంటే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన శాఖను కూడా ఇతనికి అప్పజేయించారు. ఇంకొకరు ఒంగోలు నుంచి చూసుకుంటా ఉంటే గుట్టిపాటి రవికుమార్, ఇతనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఎటువంటి పరిస్థితులు అంటే ఇతని సహచరులు చాలా వరకు కూడా నేతలు కూడా చాలా వరకు వైసీపీలో కూడా ఇబ్బందులు తట్టుకోలేక వెళ్ళిన పరిస్థితి. అదే విధంగా ఇతనికి సంబంధించిన గ్రానైట్ వ్యాపారం అయితేనేమి ఇంకా కొంతమందికి సంబంధించిన గ్రానైట్ వ్యాపారానికి సంబంధించి అంటే కోట్లలో కూడా ఫైన్ వేసినప్పటికీ కూడా ఇతను అదే విధంగా టీడీపీ పార్టీని అంటిపెట్టుకొని మరొకసారి కూడా గెలవటంతో ఇతనికి కూడా మంత్రి పదవి వరించిందనేసి చెప్పుకోవచ్చు. ఇతనికి వచ్చేసి బొట్టుపాటి రవికుమార్ కి విద్యుత్ శాఖ కూడా కీలకమైన శాఖ కూడా అనేసి కూడా చెప్పుకోవచ్చు. ఇతనికి విద్యుత్ శాఖ అయితే కేటాయించిన పరిస్థితి ఉంది. అదే విధంగా చూసుకుంటామంటే మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి సంధ్యారాణికి కూడా కేటాయించారు. అదే విధంగా కర్నూలు జిల్లా నుంచి చూసుకుంటామంటే ఈ నంద్యాల జిల్లా అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో నంద్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్న బీసీ జనార్దన్ రెడ్డికి వచ్చి రోడ్లు, భవనాల శాఖను కూడా కేటాయించడం అయితే జరిగింది. అదే విధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించి అదేవిధంగా ప్రస్తుతం సత్యసాయి జిల్లాకు సంబంధించి పెనుకొండ నుంచి పోటీ చేసి గెలిచిన సవిత వచ్చేసి బీసీ సంక్షేమము, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం, హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్ కి సంబంధించిన శాఖను కూడా కేటాయించారు. అదేవిధంగా కర్నూలుకు సంబంధించి కర్నూలు ఏదైతే సీనియర్ నేత టీజీ వెంకటేష్ కుమార్, టీజీ భరత్, ఇతను వచ్చేసేసి టీడీపీ నుంచి అంటే ప్రస్తుతం అయితే టీజీ వెంకటేష్ బీజేపీలో ఉన్నప్పటికీ తన తనయుడు వచ్చేసేసి టీడీపీలో ఉండి టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచిన పరిస్థితి. ఇతనికి వచ్చేసేసి పరిశ్రమలు, వాణిజ్యము, ఆహార శుద్ధికి సంబంధించిన శాఖను అయితే అప్పగించడం అయితే జరిగింది. అదే విధంగా చూసుకుంటామంటే వాసంశెట్టి సుభాష్, ఇతనికి వచ్చేసి కార్మిక, ఇండస్ట్రీస్ అయితేనేమి వైద్య బీమా సేవలకు సంబంధించిన శాఖను కూడా ఇవ్వడం జరిగింది.
కొండపల్లి శ్రీనివాస్, ఇతనికి వచ్చేసి ఎంఎస్ఎంఈ రీసెర్చ్ అయితేనేమి, సెర్ఫ్ అయితేనేమి, ఈ సాధికార సంబంధాలకు సంబంధించిన శాఖను కూడా ఇతనికైతే అప్పగించారు. అదే విధంగా చూసుకుంటే రామ్ ప్రసాద్ రెడ్డి, ఇతనికి రవాణా యువజన క్రీడలు కూడా శాఖను కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రానికి సంబంధించి ఏదైతే కూటమి ఘన విజయం సాధించడంతో దీనికి సంబంధించి బీజేపీకి 3 అయితేనేమి, అదే విధంగా బీజేపీకి ఒక మంత్రి పదవి, జనసేనకి 3 మంత్రి పదవులు, టీడీపీ కీలక నేతలకి సీనియర్లను దృష్టిలో పెట్టుకొని ఏదైతే మొత్తంగా అంటే 17 మంది కొత్త మంత్రులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్లకు సీనియర్లకు చాలా వరకు ప్రాధాన్యం ఇచ్చినట్లు కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రతి ఒక్కరు మంత్రి కూడా చాలా వరకు అభివృద్ధిలో పాటుపడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఉందనేసి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి తోటి భేటీ అయిన మంత్రులు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా చూసుకుంటామంటే గతంలో పనిచేసిన ఎవరైతే వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిని ప్రస్తుతము వారికి సంబంధించిన స్థానం ఇవ్వాల్సిన పరిస్థితుల్లో చాలా వరకు ఆచితూచి ఇవ్వాల్సిన, వీలైనంత వరకు ఇవ్వకపోవటమే మంచిదనేటట్లు కూడా సూచించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరితోటి కూడా ఒక ఎంబీబీఎస్ కి సంబంధించి చేసిన వారినే పెట్టుకుంటే వారికి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు బాగుండే అవకాశం ఉంటుందనేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో కూడా చెప్పిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పిఎస్లు అయితేనేమి, తర్వాత పిఏలు అయితేనేమి, పిఆర్ఓలు అయితేనేమి, వాళ్ళకి సంబంధించిన పూర్తి పేషీల్లో కూడా అవగాహన తోటి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే రాష్ట్ర అభివృద్ధికి తప్పనిసరిగా పనిచేసి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మినిస్టర్ల సమావేశంలో కూడా చెప్పడం అయితే జరిగింది. అలాగే ఓకే, రైట్ రాఘవేంద్ర, థ్యాంక్ యూ. రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను విడుదల చేశారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. నారా లోకేష్ కు హెచ్ఆర్డీ, ఐటీ, ఆర్టీజీ శాఖలు కేటాయించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడుకు వ్యవసాయ శాఖ కేటాయించారు.
రైట్గా రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. నారా చంద్రబాబు నాయుడుకి సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, అలాగే పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఇతర మంత్రులకు కొన్ని శాఖలు అయితే కేటాయించడం జరిగింది. కొణిదెల పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కేటాయించడం జరిగింది. అలాగే కింజారపు అచ్చెన్నాయుడికి వ్యవసాయం, మార్కెటింగ్, సహకార శాఖనైతే కేటాయించడం జరిగింది. నాదెండ్ల మనోహర్ కు పౌర సరఫరాల శాఖనైతే కేటాయించారు చంద్రబాబు నాయుడు. అలాగే నారా లోకేష్ కి మానవ వనరులు, ఐటీ శాఖనైతే కేటాయించడం జరిగింది. సత్యకుమార్ యాదవ్ ఆరోగ్య శాఖను కేటాయించారు. కొల్లు రవీంద్ర గనుల శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. పయ్యావుల కేశవ్ కైతే ఆర్థిక శాఖనైతే కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఆనం రామనారాయణ రెడ్డి చూసుకుంటే దేవాదాయ శాఖనైతే ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించారు. అలాగే అనగాని సత్యప్రసాద్ కైతే రెవెన్యూ శాఖను కేటాయించడం జరిగింది. కొలుసు పార్థసారథి గృహ నిర్మాణ శాఖనైతే కొలుసు పార్థసారథికి కేటాయించడం జరిగింది. గుమ్మడి సంచారానికి అయితే మహిళా గిరిజన సంక్షేమ శాఖనైతే సంచారానికి కేటాయించారు. వాసంశెట్టి సుభాష్ కైతే కార్మిక శాఖనైతే కేటాయించడం జరిగింది. ఎన్ఎండి ఫరూక్ అయితే న్యాయ, మైనారిటీ శాఖనైతే ఈయనకి కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు. గొట్టిపాటి రవికుమార్ కు చూసుకుంటే విద్యుత్ శాఖనైతే కేటాయించడం జరిగింది. పొంగూరు నారాయణ అయితే పట్టణాభివృద్ధి శాఖనైతే పొంగూరు నారాయణకు కేటాయించారు చంద్రబాబు నాయుడు. బాలా వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. కందుల దుర్గేష్ కు చూసుకుంటే టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖకు అయితే కేటాయించడం జరిగింది. బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు, భవనాల శాఖనైతే బీసీ జనార్దన్ రెడ్డికి కేటాయించడం జరిగింది. టీజీ భరత్ అయితే పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖను కేటాయించడం జరిగింది. సవితమ్మ అయితే బీసీ వెల్ఫేర్, చేనేత పరిశ్రమలకు సంబంధించి శాఖను కేటాయించారు. కొండపల్లి శ్రీనివాస్ కైతే మధ్య చిన్న తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి అయితే రవాణా, యువజన, క్రీడా శాఖనైతే ఆయన కేటాయించడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా చంద్రబాబు నాయుడు ఇప్పుడు శాఖలను అయితే కేటాయించడం జరిగింది.
ఇక రాష్ట్ర మంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. ఈ మేరకు జాబితాను కూడా విడుదల చేశారు. కొణిదెల పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు కేటాయించారు. ఇక అలాగే కింజారు పచ్చెన్నాయుడికి వ్యవసాయం, మార్కెటింగ్, సహకార శాఖనైతే కేటాయించడం జరిగింది. ఇక నాదెండ్ల మనోహర్కి అయితే పౌర సరఫరాల శాఖను కేటాయించారు చంద్రబాబు నాయుడు. ఇక నారా లోకేష్కి అయితే మానవ వనరులు, ఐటీ శాఖనైతే కేటాయించడం జరిగింది. ఇక సత్యకుమార్ యాదవ్ కి ఆరోగ్య శాఖనైతే కేటాయించారు. ఇక కొల్లు రవీంద్రకు చూసుకున్నట్టయితే గనుల శాఖ మంత్రిగా కూడా ఆయన అయితే కేటాయించడం జరిగింది. ఇక అలాగే పయ్యావుల కేశవ్ కి అయితే ఆర్థిక శాఖనైతే కేటాయించడం జరిగింది. కానం రామనారాయణ రెడ్డికి దేవాదాయ శాఖనైతే కేటాయించారు. ఇక అనగాని సత్యప్రసాద్ కి రెవెన్యూ శాఖనైతే కేటాయించడం జరిగింది చంద్రబాబు నాయుడు. ఇక కొలుసు పార్థసారథికైతే గృహ నిర్మాణ శాఖనైతే కేటాయించడం జరిగింది. అలాగే గుమ్మడి సంజారానికైతే మహిళా, గిరిజన సంక్షేమ శాఖనైతే సంజారానికి కేటాయించడం జరిగింది. ఇక వాసంశెట్టి సుభాష్ కి చూసుకుంటే కార్మిక శాఖను ఆయన కేటాయించారు. ఇక ఎస్ఎండి ఫరూక్ అయితే న్యాయ, మైనారిటీ శాఖను ఆయనకైతే కేటాయించడం జరిగింది. ఇక గొట్టుపాటి రవికుమార్ కి అయితే విద్యుత్ శాఖను కేటాయించారు. ఇక అలాగే పొంగూరు నారాయణకు చూసుకున్నట్టయితే పట్టణాభివృద్ధి శాఖనైతే నారాయణకు కేటాయించడం జరిగింది. ఇక బాల వీరాంజనేయ స్వామికి అయితే సాంఘిక సంక్షేమ శాఖనైతే కేటాయించారు. ఇక కందులు దుర్గేష్ కు చూసుకున్నట్టయితే టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖనైతే ఆయన కేటాయించడం జరిగింది. ఇక బీసీ జనార్దన్ రెడ్డికి అయితే రోడ్లు, భవనాల శాఖనైతే కేటాయించారు. ఇక టిజీ భరత్ కి అయితే పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖనైతే ఆయన కేటాయించడం జరిగింది. ఇక సవితమ్మకైతే బీసీ వెల్ఫేర్, చేనేత పరిశ్రమల శాఖనైతే కేటాయించారు. ఇక కొండపల్లి శ్రీనివాస్ చూసుకున్నట్టయితే మధ్య, చిన్న తరహా పరిశ్రమల శాఖను కేటాయించారు. ఇక మండపల్లి రాంప్రసాద్ రెడ్డికి అయితే రవాణా, యువజన, క్రీడా శాఖనైతే కేటాయించారు.